మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, జీవితంలో ఏం జరుగుతున్నా ఒకలాంటి ధీమాను కలిగి నువ్వు ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. దేవుని గ్రంథం నుంచి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తూ మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. తన జీవితంలో పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా లేవు. మరణపు రోజు సమీపించింది. కత్తి తన మెడ మీద పెట్టబడినప్పటికీ ఇంకా అయిపోయింది జీవితం, ఇంకా లేదు అని చెప్పి తనకు తెలిసినప్పటికీ ఎంత ధీమాగా ఉన్నాడో ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. దేవుని లేఖనాలు చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం గురి చేసింది. ఇలాంటి క్యారెక్టర్స్ దేవుడు డెవలప్ చేసినందుకు, దేవుడు తన బిడ్డలుగా ఇలాంటి క్యారెక్టర్ని వారిలో ఉంచినందుకు నేను సంతోషపడుతున్నాను. విశ్వాసం ఉంచే వ్యక్తి తన ముందు అపాయకరమైన రోజులున్నాయని తనకు తెలిసినప్పటికీ కూడా తన నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోవడం, దేవుని వాక్యం ద్వారా ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. ఈరోజు ధైర్యం లేకుండా జీవితంలో ఏమవుద్దని భయపడుతున్నా నీతో మాట్లాడు దేవుడు చెప్తున్నాడు, అధైర్యపడద్దు, బెంగపడద్దు, వాక్యాన్ని చదివి వాక్య బలమును పొందుకోవాలి. వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో, వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో బలము అమాంతంగా పెరుగుతుంది. సంగమా వినండి, మనం ధ్యానించడం చాలా ఇంపార్టెంట్. అపవాది ఎక్కడి వరకు పనిచేయగలడు? అపవాది నీ జీవితంలో ఏ స్థలం వరకు పనిచేయగలంటే దేవుని వాక్యం ఎక్కడైతే ప్రారంభమవుతుందో దాని కింద వరకు పనిచేయగలడు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, దేవుని వాక్యం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనుకోండి మీ జీవితంలో. దీని కిందంత మాత్రమే అపవాది పనిచేయగలడు, ఇక్కడి నుంచి మరి పనిచేయలేడు. దేవుని వాక్యం శక్తి గలదే, ఆ వాక్యాన్ని తాకలేడు. అయితే వాక్యం లేని ఏరియాలో మాత్రమే పనిచేస్తాడు. నీ జీవితంలో అపవాది పనిచేస్తున్నప్పటికీ వాడు పనిచేస్తున్న విషయాలకు నువ్వు నిరాశపడకుండా నిలబడుతున్నావు అంటే దేవుని వాక్యం చాలా అంగీకరించిన వ్యక్తి. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా అయ్యా, నీతోనే దేవుడు మాట్లాడి చెప్తున్నాడు. నీవు విశ్వాసం ఉంచి వాక్య ధ్యానముగా నువ్వు చేసినట్లయితే, వాక్యపు ధ్యానము నువ్వు కలిగి ముందుకెళ్తున్న వ్యక్తివైతే అపవాది నీ జీవితంలో ఏమీ కదపలేడు. వాడు ఏం చేసినప్పటికీ అది నేను గాయపరచలేదు. నీవు బహుధైర్యంగా ఉంటావు. దేవుడు ఏదో కార్యాన్ని నా కొరకు జరిగిస్తాడు, నేను నిరాశపడాల్సిన పని తన ధైర్యంతో నువ్వు మాట్లాడతావు. సంగమం వినండి, దేని గురించి ఉదయాన్ని మాట్లాడుతున్నాను, ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను? అప్పటికే మొదటి సంఘములో అపోస్తలులు ఒక వ్యక్తిని చంపేశారు. పేరు యాకోబు. తల ఛేదించారని, తల కొట్టించారని, చంపించేశారని, చంపబడ్డాడని చెప్పి లేఖనం రాసిన తర్వాత ఏదో బాగుందని చెప్పి పేతురుని తీసుకువెళ్ళి చెరసాల్లో వేస్తారు. మహాపండగ ఉంది, ఇవన్నీ అందరి ముందు తీసుకురావచ్చు, గొప్పగా ఉంటుంది, పేరు వస్తుందని చెప్పి ఆ రాజ్యంలో వ్యక్తులు, అధికారులు గొప్పగా ఆలోచిస్తున్నారు వారి పేర్లు గొప్పగా అవ్వాలని. ఆ సమయంలో జాగ్రత్త వినండి సంగమా, ఆ సమయంలో మరుసటి రోజు పేతురుని తీసుకొచ్చి చంపాలి. నేను చెప్పాను చూసారా, పీక మీదే కత్తి పెట్టి పట్టుకోవడం. ఇంకా అయిపోయింది జీవితం అన్న స్థాయికి వచ్చాడు. ఆ రాత్రి ఎక్కడ తప్పించుకోకుండా పేతురుకు 2 చేతులకు 2 కాళ్ళకు సంఖ్యలు వేసి, దేనికో కట్టలేదు కానీ 2 వ్యక్తులు పక్కన వేసి సైనికులు వారికి కట్టారు. వీడు పారిపోతే వీళ్ళకి దొరికిపోతాడు, వెంటనే వీళ్ళకి కదిపిన దొరికిపోతాడు కదా అని బైబిల్ చెప్తుంది. సంఖ్యలు వేసిన తర్వాత చూడండి, ఆశ్చర్యమైన విషయం, నిద్రపోయాడట. చూడండి, ఆ రాత్రి రేపు చనిపోతా ఉన్నప్పుడు ఎలా నిద్ర వచ్చిందో నాకు అర్థం కాలే. ఎంత ధీమాగా ఉన్నాడు చూసారా? ఇంత ధీమాగా ఉండడానికి కారణం ఏముంటుంది చెప్పండి? బాగా మత్తుడైపోయి నిద్ర వచ్చేసిందా? ఎంత ఒకవేళ నీ జీవితంలో నిరాశ పడిపోతున్న సమయం నిద్ర పట్టదు, కృంగిపోతున్న వ్యక్తికి నిద్ర పట్టదు, కానీ దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తికి మాత్రం నిద్ర పడుతుంది. నిద్ర కూడా దేవుని బహుమానమే, నిద్ర కూడా దేవుడు ఇవ్వాల్సిందే. ఈ ఉదయమున నీవు నిద్ర లేకుండా రాత్రంతా గడిపేవేమో, ఎన్నో మానసిక ఒత్తిడితో. పక్కన చూస్తే 2 ఉన్నారు, ఎంత భయంతో పడుకుని ఉంటాడు.
అయిపోయింది, ఇంకా జీవితం అయిపోయింది, ఇంకా జీరో పడిపోయాడు, అలాంటి వ్యక్తికి కూడా ఎంత ధైర్యం వచ్చండి. ఈ లోకము అధైర్యానికి గురి చేయొచ్చేమో, నీవు క్రైస్తవుడా నీవు అధైర్యానికి గురి అవ్వద్దు. దేవుని లేఖనాలు బట్టి ధైర్యంగా ఉండి నువ్వు సంపూర్ణమైన బలముతో నింపబడాలి. ఎంత ధీమాగా పడుకున్నాడు. నీ కష్టములో, నీ ఇబ్బందుల్లో, నీ ఆతర్లో, నీ ప్రతి విషయంలో, జీవితంలో నిరాశ కలుగు చేసే ప్రతి విషయంలో నీవు ఇలాగనే ధీమాగా ఉందువుగాక, నెమ్మదిగా ఉందువుగాక. పరిస్థితులు మారిపోతున్నప్పటికీ నీవు మాత్రం మారిన వ్యక్తిగా అలా ఉండిపోదువుగాక. ఎంత సంతోషించుంటాడు దేవుడు దేవదూతను పంపించాడట. పంపించి దేవదూత వచ్చి లేపి ముందు చొక్కా వేసుకొని చెప్పిందట. చూడండి, చొక్కా ఇప్పి ఎంత ధీమాగా పడుకున్నాడా. ముందు నీ బట్టలు వేసుకో అని చెప్పి బట్టలు వేసుకోమని చెప్పిందట. అంటే పై వస్త్రం లేకుండా ఎంత ధీమాగా పడుకున్నాడు. ఇంత ధీమా ఎలా వచ్చిందంటే విశ్వాసం ఉంచిన వ్యక్తికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది నిజం. సింహబోన్లో అంత ధైర్యం ఎక్కడదండి? మీరు చెప్పండి. అగ్నిగుండంలో అంత ధైర్యము ధీమా ఎక్కడ చెప్పండి? రాజా, నువ్వు మమ్మల్ని లోపలేసినప్పటికీ మా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు, లేనప్పటికీ పర్వాలేదు, ఈయనే సత్యవంతుడని ఒక సవాల్ని విసురుతారు. నేను చెప్తున్నాను ఉదయాన, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన పనిలే, నువ్వు అల్లరికి పాలైపోతావు అనుకోవద్దు. దేవుని కార్యాలు నీవు నీ కుటుంబం 100% చూస్తారు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలంలో దేవుడి కార్యం జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. నువ్వు నిరాశపడాల్సిన పనిలే, నువ్వు దుఃఖపడద్దు, కానీ విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలి సంగమా. విశ్వాసమే విడుదలిస్తుంది, విశ్వాసమే నిద్రనిస్తుంది, విశ్వాసమే పట్టుదలనిస్తుంది, విశ్వాసమే నూతన కార్యాలు జరిగిస్తుంది, విశ్వాసమే బలహీనమైన గర్భమును బలపరుస్తుంది. మీకు తెలుసు కదా, రమారమి 100 ఏండ్ల వయసు ఉన్నప్పటికీ సారా గర్భం మృతతూల్యమైపోయిందని తెలిసినప్పటికీ అవిశ్వాసం వల్ల సందేహింపకుండా విశ్వాసం వల్ల బలపరచబడిందని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉంచాలి. నీవు కదిలిపోవడానికి, హడలిపోవడానికి కారణం విశ్వాసం నుంచి నువ్వు దిగిపోయావు. ఆ మెట్లు మరలా ఎక్కమని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఎక్కుతావు, నమ్ముతూ ధైర్యం సంపాదించుకుంటావు. వినటం వలన, చదవడం వల్ల విశ్వాసం వస్తున్న మాట ప్రకారంగా మీరు చదవాలని, దేవుని మాట వినాలని కోరుతాం. ఈ ఉదయం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు విశ్వాసం ఉంచుదురుగాక, నీపైన నమ్మకం ఉంచుదురుగాక. ఎక్కడైతే వారు నిరాశపడిపోయి వారిని విడిచిపెట్టిన జనం ఉన్నారో అక్కడే వారిని పైన ఆధారపడుతురుగాక. ఏ చోటైతే ఫినిష్ అయిపోయింది, ఇంకా లేదు, ది ఎండ్ అని పలుకుతున్న చోట ఉన్నాయో అక్కడ కూడా వీరు విశ్వాసం ఉంచుతారుగాక. ధీమా వ్యక్తులుగా వినుంచండి, చాలా ధీమా కలిగిన వ్యక్తులుగా. చుట్టూ దొరుకుతున్న ఏది కూడా వీరు తీసుకోకుండా దేవుడు మార్పు కలుగు చేస్తాడు. నా దేవుడు ఏదో మార్పు చేయబోతున్నాడు అన్న ధీమా నీ బిడ్డలకి ఇచ్చి నడిపించబడుతుంది. యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. గొప్ప ధీమా కలిగి నువ్వు వెళ్ళాలని సేవకునిగా కోరుతున్నాను. కృంగిపోకూడదని ధైర్యంగా అడుగులు వేయాలని దేవుని సేవకునిగా కోరుతున్నాను. ఇక ముందుకు అడుగులు వేస్తావా? ప్రతిదినము ఈ మాటలను బలపరచుచున్నాయని, నీ జీవితంలో దేవుని కార్యము దేవుడు చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. మీరు విశ్వాసం ఉంచి ఆధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. దేవుని కార్యం మీరు చూస్తారు. మీరు బలపరచబడుతున్న ప్రతిసారి కూడా మీరు మాకు తెలియజేయచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి దేవుడు మీ జీవితంలో చేస్తున్న కార్యాలను మీరు మాతో పంచుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. God bless you. See you tomorrow.